దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన నిలుస్తుంది స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి. నేడు ఏపీ అసెంబ్లీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ పై చర్చ. గంజాయి సాగు చేసినా తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించిన హోంమంత్రి అనిత. ఆదానిపై అమెరికాలో కేసు నమోదు, ఆదానితో అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమంటూ కేటీఆర్ ట్వీట్. విశాఖ కాలుష్యంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. కాలుష్యం లేని అభివృద్ధికి తాము కృషి చేస్తామని వ్యాఖ్య. ఐదేళ్ల వైసీపీ పాలనలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ లాగడాలు వాటిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అనిత సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ పై జగన్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారన్నారు ఆమె. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 7 సార్లు సమీక్ష నిర్వహించారన్నారు. గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. 5 నెలల్లో 25,000 కిలోల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. గంజాయిని సాగు చేసినా తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లుగా చెప్పారు. వారి ఆస్తులు సైతం జప్తు చేసేలాగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గంజాయిని కట్టడి చేసే అంశంపై ప్రత్యేక చర్చను నిర్వహించాలని స్పీకర్ను కోరారు. ఈ సమావేశాల్లో లేదా వచ్చే సమావేశాల్లోనైనా చర్చిద్దామని చెప్పారు. వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయి మీద కానీ గంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు వరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలే పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. గాంజాకి మేము వచ్చింది ఇమీడియట్ గా దానికి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. దగ్గర 469 మందిని స్టాఫ్ అలోకేట్ చేశాం అధ్యక్ష. అదే విధంగా సుమారుగా దానికి స్పెషల్ గా ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం, వాళ్ళకి స్పెషల్ గా బడ్జెట్ ఏర్పాటు చేశాం. ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సెపరేట్ గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి, సర్వాధికారాలు ఇచ్చి ఈ రోజు గాంజాని అరికట్టే పరిస్థితిలో మనం తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే, నాకు తెలిసి 5 నెలల కాలంలో దగ్గర 7 సార్లు గంజాయి విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష. కాబట్టి దేశంలోని కీలక నగరాలన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. విశాఖలో సైతం కాలుష్య తీవ్రత పెరుగుతుంది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. కాలుష్య నివారణపై పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి సరైన చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తున్నామని పవన్ చెప్పారు. పలాసలో జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడేదని, ఇప్పుడు ఆ తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయాన్ని సమకూరుస్తున్నామన్నారు. కొన్ని దశాబ్దాలుగా విశాఖలో పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని, దీంతో విశాఖ కాలుష్యానికి దగ్గరైందని పవన్ అన్నారు. గత ప్రభుత్వం కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గాలి నాణ్యతను పెంచేందుకే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాలుష్యం కారణంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. కాలుష్యం లేని అభివృద్ధికి తాము కృషి చేస్తామన్నారు.
అలాగే ప్యారిస్ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. అందువల్ల 2070 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించడం, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్ తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్ మరియు రికవరీ సూత్రాలను అవలంబించడం ద్వారా వనరుల వినియోగాన్ని గరిష్టంగా పెంచడానికి సర్క్యులర్ ఎకానమీని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సమర్థిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేక విధాలుగా దెబ్బతిన్న ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, యువతకి ఉపాధి కోసం, పారిశ్రామికీకరణ కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి భరోసా ఇస్తూనే పర్యావరణ క్షీణత ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖ నగరంలో కాలుష్య సమస్యను ప్రభుత్వం గుర్తించింది. మరి కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపిస్తుంది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపార్ట్మెంట్ మరియు క్యారింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. ఫ్లై యాష్ పారవేయడం ద్వారా పెద్ద సవాల్ మరియు థర్మల్ ప్లాంట్ చుట్టూ కాలుష్యానికి ప్రధాన కారణమైంది. సిమెంట్ తయారీపై యాష్ ఫ్లైను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫ్లై యాష్ సిమెంట్ పరిశ్రమ నుండి చాలా డిమాండ్ ఉంది. థర్మల్ ప్లాంట్లపై కూడా ఫ్లై యాష్ సిమెంట్ ప్లాంట్స్కి విక్రయించి దాన్ని సర్క్యులర్ ఎకానమీలో భాగస్వామ్యం చేసుకున్నాయి. విశాఖ బీచ్ రోడ్ లో హెలికాప్టర్ మ్యూజియం. విశాఖ సాగర తీరంలో మరొక పర్యాటక సందర్శనీయ స్థలం సిద్ధమవుతుంది. భారత నావికాదళంలో 17 సంవత్సరాల సేవలందించిన UH-3H హెలికాప్టర్ను ప్రజల సందర్శనార్థం మ్యూజియంగా మారుస్తున్నారు. సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా ఇది ఏర్పాటవుతుంది. పూర్తి స్థాయిలో ఇడిభాగాలను కలిపి హెలికాప్టర్ మరికొన్ని రోజుల్లో సిద్ధమవుతుంది. అలాగే బీచ్ రోడ్లో హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పర్యాటకులు అంటున్నారు. దగ్గరగా హెలికాప్టర్ చూసే అవకాశం ఈ మ్యూజియం ద్వారా అంటున్నారు. దగ్గరగా చూడడం చాలా ఆనందంగా ఉందన్నారు. డిసెంబర్ 4వ తేదీన నేవీ డేను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గడిచిన 4 దశాబ్దాలుగా నిరాటకంగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నారు. అలాగే సుమారు 5 లక్షల మంది ప్రత్యక్షంగా నేవీ డేని వీక్షిస్తారు. అయితే ఈ ఏడాది నేవీ డే నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేవీ డేని పూర్త్ బీచ్ నిర్వహిస్తారనే సంకేతాలు వస్తుండడంతో విశాఖ నగర వాసులు నిరాశ చెందుతున్నారు. 1971లో పాకిస్తాన్పై సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలను విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పాకిస్తాన్కు చెందిన గాజీ సబ్మెరైన్ కు విశాఖ సమీపంలో భారత నావికాదళం పేల్చివేసింది. అప్పటి నుంచి విశాఖ కేంద్రంగా నేవీ డే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానంలో సమయాలలో నేవీ ఎలా పనిచేస్తుంది, యుద్ధ భూమిలో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటారనే అంశాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపేందుకు నేవీ డేను ఉద్దేశిస్తారు. ఇందులో భాగంగా విశాఖ బీచ్లో నేవీ డే మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధ సమయంలో ఎటువంటి విన్యాసాలు చేస్తారో వాటిని కూడా ప్రజలకు తెలిసేలాగా డ్రిల్ నిర్వహిస్తారు. పారాచూట్లలో నేవీ సిబ్బంది విశాఖ బీచ్లో దిగడం, వైమానిక దళ విన్యాసాలు, చేతక్ హెలికాప్టర్ల ప్రదర్శన, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు వంటివి బీచ్ రోడ్లో ప్రజల ముందు ప్రదర్శిస్తారు. వీటిని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. సుమారు 5 లక్షల మంది వరకు విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకిస్తారు. ఇందులో భాగంగా విశాఖ బీచ్ లో నేవీ డే మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధ సమయాల్లో ఎటువంటి విన్యాసాలు చేస్తారో వాటిని నేరుగా ప్రజలకు తెలిసేలా డ్రిల్ నిర్వహిస్తారు. పారాచూట్లలో నేవీ సిబ్బంది విశాఖ బీచ్ లో దిగడం, వైమానిక దళ విన్యాసాలు, చేతక్ హెలికాప్టర్ల ప్రదర్శన, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు వంటివి బీచ్ రోడ్లో ప్రజల ముందు ప్రదర్శిస్తారు. వీటిని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. సుమారు 5 లక్షల మంది వరకు వస్తారని విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకిస్తారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి ముఖ్య అతిథులుగా హాజరవుతారు. మరోవైపు ఇటీవల ఒరిస్సాలో కొత్తగా కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంతో నేవీ డేని అక్కడ తరలించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం స్పందించి వచ్చే ఏడాదైన డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలు జరపాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
కరోనా సమయంలో 2 ఏళ్లు మాజీ ప్రధాని గుజరాల్ చనిపోయిన ఏడాది మినహా ఎప్పుడు నావీడే విన్యాసాలను రద్దు చేసిన దాఖలాలు లేవు. అయితే తాజాగా నావీడే మొత్తాన్ని పూరికి తరలిస్తున్నారనే సమాచారంతో విశాఖ వాసులు నిరాశ చెందుతున్నారు. విశాఖపట్నంలో ప్రజలు ప్రతి సంవత్సరం వేలాది సంఖ్య లక్షలాది సంఖ్యలో ఈ నేవీ డేకి సముద్ర తీరంలో వచ్చి ఆ విన్యాసాలు చూసి ఎంతో ఉత్సాహం అలాగే ఉల్లాసం చెందేవారు. అటువంటిది హఠాత్తుగా ఈరోజు ఒరిస్సా రాష్ట్రానికి తరలించడం అనేది ఎంతవరకు సబబని సందర్భంగా అడుగుతున్నాం. విశాఖపట్నం చరిత్రలో మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ మన ఏదైతే సబ్మెరైన్ ఉందో ఆ సబ్మెరైన్ని పాకిస్తాన్ సబ్మెరైన్ని ధ్వంసం చేసిన ఘన చరిత్ర విశాఖపట్నంకు ఉంది. విశాఖపట్నం అన్ని విధాలుగా ఈరోజు దేశాన్ని విశాఖపట్నం అంతా కూడా సర్వనాశనం చేయడానికి ఆ రోజు పాకిస్తాన్ పూనుకుంటే ఆ రకంగా విశాఖ ప్రజలు ప్రాణాల్లో సంఘటన ఉన్నప్పుడు ఇక్కడ నేవీ వాళ్ళు ఆ రకంగా రక్షించడం జరిగింది. అటువంటి ఘనత ఉన్న ఈ విశాఖపట్నంలో ఈ మన నేవీ డే జరుపుకుంటూ ఉండడం అనేది సరైనది కాదు. ఇదివరకు కూడా మా బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా చెంచాగాళ్ళు ఉంటారో వాళ్ళకే ఉపయోగపడుతున్నారు తప్ప మోడీ గారు వాళ్ళకి దాసం అయిపోయిన ప్రభుత్వాలకి వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది కూడా జరుగుతుంది. విశాఖ ప్రత్యేకమైన హోదా ఇవ్వాలని, రైల్వే జోన్ ఇవ్వాలని ప్రజలు అనేక పోరాటాలు చేశారు. కానీ ఆ పోరాటాలు ఫలితం ఎక్కడ దక్కలేదు. ఒరిస్సా రాష్ట్రానికి ఇక్కడ నుంచి ప్రత్యేకమైన జోన్ ఇక్కడ ఇవ్వకుండా అక్కడికి తరలించడం అనేది సరైనది కాదు. దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు, ముఖ్యంగా నిరుద్యోగులు, ఈ రైల్వే బోర్డు అయితే ఏదైతే ఉందో ఒరిస్సాలో పెట్టడం వల్ల ఇక్కడ యువకులు ఎంతో నష్టపోయారు. అటువంటిది ఈరోజు దేశాన్ని పాలించే ప్రధానమంత్రి ఈ రకంగా తన లాభం కోసం, తన స్వార్థం కోసం ఈ రాష్ట్రాలని తన గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఈ రకంగా చేయడం సరైనది కాదు. మరి ఇవాళ మన రాష్ట్రం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఈ వీళ్ళ సపోర్ట్తోనే ప్రభుత్వం నడుస్తుంది. ఈ విశాఖపట్నంకి ఎంతో గర్వకారణమైన ఈ నేవీ డేని అక్కడ తరలించిపోతే నోరు మెదపకుండా ఉండడం చంద్రబాబు నాయుడుకి తగదు, పవన్ కళ్యాణ్కి తగదు. ఇటువంటి విధానాల్ని వ్యతిరేకించవలసిన ఈ ప్రభుత్వాలు రోజు రోజుకి దాసం అయిపోతున్నాయి. కాబట్టి ఈరోజు విశాఖ ప్రజలు చాలా నిరుత్సాహంతో ప్రతి సంవత్సరం ఒక పండగలా జరిగేది, భార్య పిల్లలతో సహా కుటుంబాలతో సహా మొత్తం అంతా విశాఖపట్నం బీచ్ అంతా కలకల్లాడేది ఈ సంవత్సరం ఆ రకంగా లేకపోవడం అన్నది చాలా నిరుత్సాహం. అలాగే ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే దృష్టి దాని మీద సారించి ఈ ప్రతి సంవత్సరం జరిగే నేవీ డే ఏదైతే ఉందో మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని విశాఖ ప్రజలు కాంక్షిస్తున్నారు. చెప్పండి అన్న, ఈ నేవీ డే విశాఖపట్నం తరలిపోతుంది, మీరు సిటిజన్ గా ఏంటి? విశాఖ కేంద్రంగా గత కొన్ని ఏళ్ళుగా నేవీ డే అనేది విశాఖలో జరుగుతూ ఉంది. ఎందుకంటే విశాఖ సంబంధించిన నేవీ యొక్క సంస్థ కానీ డిఫెన్స్ విశాఖలో కేంద్రం అయింది. అది మనందరూ జీవితమే. ఈనాడు ఒడిశాలోని బీజేపీ పాలన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే డిఫెన్స్ సంబంధించిన నేవీ విమానాలు కానీ ఎక్విప్మెంట్ కానీ కెమెరాలు అన్ని తరలించి ఈసారి ఒడిశాలో జరుగుతూ ఉంది. నిజంగా విశాఖకి ఇది ఎంతో కేంద్రంగా అవమానకరం, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానకరం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జరిగే ఈ యొక్క నేవీ ఉత్సవాలకి పలు జిల్లాల నుంచి కొన్ని వేలాది మంది చూసేవారు వచ్చేవారు. నేవీ కుటుంబీకులు కూడా వచ్చి చాలా ఒక పండుగ వాతావరణం. విశాఖపట్నం నేవీ డే అంటే ప్రపంచవ్యాప్త దేశవ్యాప్త ఒక పండుగ వాతావరణం ఈ రోజు విశాఖ నుంచి తరలి వెళ్ళిపోతుందంటే విశాఖ వాసికి ఎంతో అవమానకరంగా మాకుంది. అంటే ప్రభుత్వాలు మారితే ప్రాంతీయంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు మారుతాయా అన్నది ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం విశాఖవాసిగా. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా దీన్ని ప్రశ్నించి ఏదైతే December 4న జరగబోయే విశాఖ నేవీ ఉత్సవాలు మళ్ళీ విశాఖలోనే జరగాలి, పూరికి వెళ్ళేది లేదని చెప్పేసి మేము ఖచ్చితంగా విశాఖ వాసిగా మేము తెలియజేస్తా ఉన్నాం. లేదంటే ఈ రాష్ట్ర పాలకుల యొక్క చేతకనందనం కూడా అభివర్ణిస్తా ఉన్నాము. ఖచ్చితంగా విశాఖ నేవీ ఉత్సవాలు విశాఖలో జరగాలి, పూరిలో జరిగితే ఊరుకోబోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే. December 4 అంటే విశాఖ సాగరవాసులకి ఒక పండగ. ప్రతి ఏటా December 4వ తారీఖుని
నేవీ డే ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగర్ తీరంలో జరుగుతూ ఉంటాయి. నేవీ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. గత 2.5 దశాబ్దాలుగా విశాఖ సాగర్ తీరంలో డిసెంబర్ 4వ తారీఖున నేవీ డే సంబరాలకి వేరే జిల్లాలతో పాటు వేరే రాష్ట్రాల జనాలు కూడా సుమారు 4.5 నుంచి 5 లక్షల మంది ఈ ఈవెంట్ చూడడానికి పెద్ద ఎత్తున జనాలు వస్తారు. సుమారు 3 రోజుల పాటు జరిగే ఈవెంటు ఇప్పుడు విశాఖ సాగర్ తీరానికి విశాఖ నుంచి తరలి వెళ్ళిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం రావడంతో విశాఖలో జరుగుతున్న నేవీ ఈవెంట్ని ఈసారి ఒరిస్సా పూరీ తీరాన్ని మార్చడం జరిగింది. ఒరిస్సా ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ విశాఖ సాగర్ వాసుల మటుకు ఇది చేదు అనుభవమే అనుకుంటున్నారు. జనాల నుంచి వ్యతిరేకత ఎక్కువ వ్యక్తం అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పునరాలోచించి వచ్చే ఏడాది నుంచి అయినా సరే విశాఖ సాగర్ తీరంలో ఈ నేవీ డే ఉత్సవాలు జరపాలని కోరుకుంటున్నారు. మౌలానా SNTV విశాఖపట్నం. Commander Amit Kumar, Commanding Officer of Indian Naval Air Squadron 311. దీనికి నాయకత్వం వహించిన కమాండర్ అమిత్ కుమార్ ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ 311 कमांडिंग ऑफिसर। अभी हमने देखा डॉनियर पेट्रोल विमान के नेतृत्व में एक संगठन मार कर रहे మహాసముద్రాలు 3 పరిమాణాల యుద్ధ ప్రదేశం. దీనిలో నావికా దళాలు తప్పనిసరిగా సముద్రపు ఉపరితలంపై से भरपूर इमीडिएट वॉरियर्स could land behind enemy lines to take them by surprise. इसका उपयोग दुश्मन के क्षेत्र Minus Varna, Pledge Air Force, Sword. Ladies and gentlemen, now this dialogue will present a memento brought straight from the sky to the Honorable Governor. There she comes, Indian Navy Dornier patrol aircraft led Commander Amit Kumar. There she comes, Indian Navy Dornier patrol aircraft led by Commander Amit Kumar. Which will be led by Commander Amit Kumar, commanding of gentlemen, a big round of applause. Indian Army. They are used carried कमांडर तुषार सेना संभाली है। స్పెషల్ ఐఎన్ఎస్ ఢిల్లీ ఐఎన్ఎస్ విశాఖపట్నం ముంబై పెట్టారు ఐఎన్ఎస్ ఢిల్లీ పెట్టారు ఈ అద్భుతమైన ప్రదర్శన కోసం కమాండర్ and their weapon focus of the captains of the demonstrating one such action.
నమ్మి గెలిపించుకున్న నాయకుడే నట్టెట్ట ముంచాడని 22వ వార్డు చిల్లర వర్తకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులోని తమ బ్రతుకు తెరువు లేకుండా చేస్తున్న స్థానిక కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్కు వ్యతిరేకంగా జీవీఎంసీ ఎదురుగా చిల్లర వర్తకులు ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి స్థానికంగా దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న తమని అక్కడి నుండి తొలగించి నట్టెట్ట ముంచారని తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై జీవీఎంసీ అధికారులు తమను ఆదుకోవాలని కోరారు. నా పేరు వెంకట్రావు, మద్దిలపాలెం జోన్ తోపుడుపల్లి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుని, సిఐటి కార్యదర్శిని. 22వ వార్డు పీతల మూర్తి యాదవ్ గారు తోపుడుపల్లి చిల్లర వర్తకులు సంత వ్యాపారస్తుల మీద దాడి మొదలెట్టాడు. ఆయన పేదల ఓట్లతో గెలిచాడు, చిల్లర వర్తకుల ఓట్లతో గెలిచాడు. ఆయన ఇంటింటికి తిరిగి ఓట్లు నన్ను గెలిపించండి, నేను పేదలకు సాయం చేస్తాను, తోపుడుపల్లి కార్మికులకు సాయం చేస్తానని చెప్పి గెలిచాడు. జనసేన పార్టీ విధానం కూడా మీరు ప్రశ్నించండి, అడగండి, పేదల కోసం మేము నిలబడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఆ పార్టీ పేరు చెప్పుకొని ఈరోజు తోపుడుపల్లి కార్మికుల్ని, బడ్డీల్ని, అలాగే సంత వ్యాపారస్తుల్ని హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఎలా తొలగించారు ఈ కార్పొరేటర్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. హైకోర్టు నుంచి ఆర్డర్ ఉండాలండి. వాళ్ళు దొంగతనాలు చేశారా, తప్పుడు పనులు చేశారా? నువ్వు రోడ్డుకి అడ్డం అనుకుంటే జీవీఎంసీలతో చెప్పించి ఒక మార్జిన్ గీత గీయించి వెనక్కి జరిపించాలి. హైకోర్టు వరకు వెళ్ళి అక్కడున్న అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్ ఓనర్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కొమ్ము కాస్తూ ఆయన ఈరోజు వాళ్ళతో కేసులు వేయించి, వాళ్ళతో పిటిషన్స్ వేయించి ఈరోజు ఈ రకమైన ఆర్డర్లు తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ అపార్ట్మెంట్ల ముందు కారు లాగాలి, రోడ్డు వెడల్పుగా కనిపించాలి. కాబట్టి ఈయన పేదల పక్షపాతి కాదు, ఈయన డబ్బున్న మనిషి అనేది ఇక్కడ అర్థం అయిపోతుంది. రకరకాల స్టేట్మెంట్లు ఆయన ఇస్తా ఉన్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. నిజంగా చూసి పీతల మూర్తి యాదవ్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అనుకున్నాం, కానీ ఆయన అలా కాదు. ఇలాంటి ప్రెస్ మీట్లు అన్నీ కూడా పెట్టి అలాగే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దనుకునే ఒక కార్పొరేటర్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే సోమవారం సంత ఉందో దాన్ని కొనసాగించాలని, అలాగే చెదగొట్టిన బడ్డీలు, తోపుడుపళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి, అవన్నీ కూడా వాటికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. హైకోర్టు వాటిని అక్కడి నుంచి రిమూవ్ చేయమని అంటే చెదగొట్టమని, ఎక్కడో సందుల్లో ఉన్న దాన్ని బద్దలు కొట్టమని, ఆ షాపుల్ని నామరూపాలు లేకుండా చేయమని చెప్పలేదు హైకోర్టు. ఆ ప్రాంతంలో ఉండకూడదు, అక్కడి నుంచి ఎక్కడో పెట్టుకున్నారు. అక్కడ కూడా వెళ్ళి 22వ వార్డు మొత్తం చుట్టుముట్టి ఒక్క బడ్డీ కూడా లేకుండా మొత్తం చెదగొట్టడం అంటే చాలా దుర్మార్గం. ఈ రకంగా పీతల మూర్తి యాదవ్ తోపుడుపల్లి చిల్లర వర్తకుల మీద దాడిని విరమించుకోవాలి. హైకోర్టు ఆర్డర్ని వెంటనే రద్దు చేసుకొని ఆ కేసును విరమించుకోవాలని మా డిమాండ్. లేని పక్షంలో నగర వ్యాప్తంగా ఉన్న తోపుడుపల్లి చిల్లర వర్తకులు, సంత వ్యాపారస్తులు కదిలిస్తాం. అవసరమైతే మేము మళ్ళీ జీవీఎంసీ ఆఫీసు ముట్టడి పెడతాం. 2,000-3,000 మందితో మేము ఈ కార్యక్రమం చేస్తాం. సుమారుగా నగరంలో 20-25,000 మంది తోపుడుపల్లి చిల్లర వర్తకులు, సంత వ్యాపారస్తులు అందరినీ కూడా కదిలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం కూడా పేదవాళ్ళ పక్షాన ఉండాలి, చిల్లర వర్తకుల పక్షాన ఉండాలని చెప్పేసి, అలాగే తోపుడుపల్లి సంత వ్యాపారస్తుల పక్షాన ఉండాలని చెప్పేసి, అందుకే మీకు ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చాం కాబట్టి ఆ రకంగా మీరు న్యాయం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సంజనా జానీ మీడియా మిత్రుల వివరణ కోరగా సంజనా జానీ మాట్లాడుతూ ఈ నవంబర్ నెల మొదటి వారం భీమవరంలో ఐటీ దాడులు జరిగాయని, ఆ దాడులలో మా సంజనా డెవలపర్స్ కూడా సాధారణంగా జరిగాయని, ఐటీ అధికారులు కొంత నగదుని స్వాధీనం చేసుకోవడం వాస్తవేనని, మాకు వ్యాపార లావాదేవీలో నగదు ఉండడం సర్వసాధారణమన్నారు. ఆ నగదుకు లెక్కలు చూపించి తిరిగి తెచ్చుకోవడం జరుగుతుందని, గత 15 సంవత్సరాలుగా భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, అనేక చోట్ల అపార్ట్మెంట్లు సైతం కట్టి భీమవరంలో సంజనా మార్క్ తీసుకురావడం జరిగిందన్నారు. ఇక ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని ట్యాక్సులు కడుతున్నామని, మా మీద కొంతమంది బురద జల్లడానికి తప్పుడు ఫిర్యాదు చేశారని, దానివల్ల మా సంస్థకు నష్టమేమీ జరిగేది ఉండదని, కొత్తగా అనేక వెంచర్లు మొదలుపెట్టడం జరిగిందని తెలియజేశారు. ఎలిగేషన్ క్రియేట్ చేయడం, మేము ఎదుగుతున్నామని చెప్పి ఏరిస్తూనే తప్ప దీంట్లో అసలు వాస్తవాలు లేవు.
దీనికి మేము అలాగే చెప్తున్నాం. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా మేము ఇంకా వెంచర్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కొత్త వెంచర్లు. అలాగే ఇప్పుడు భీమవరంలో చోట్ల చాలా చోట్ల అన్ని రోడ్లు, కోడవేలు రోడ్డు, గొలవంతిప్ప రోడ్డు, అలాగే గొల్లలకోడేరు రోడ్డు, అలాగే మీకు కేజీఆర్ కాలేజీ రోడ్డు, కొమరాడు రోడ్డు, ఇలాగ అన్ని రోడ్లు, కలిదిండి రోడ్డు, అన్ని రోడ్లని మేము ఇప్పుడు లేఅవుట్లు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి అలాగే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. లో కొందరు ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడగడంతో వారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, అలాగే విష్ణుకుమార్ రాజు, ఈశ్వర్రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ రాష్ట్ర విభజన తర్వాత ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్లారు. అందులో భాగంగా విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. ఇక నేడు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో 20% మంది తెలుగువారు ఉండడం హర్షణీయం. 2014-19 నడుమ రాష్ట్రానికి దాదాపు 150 కంపెనీలు రావడంతో 50,000 మందికి ఉపాధి లభించిందన్నారు. దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గాంధీ భవన్లో పార్టీ కార్యకర్తలు, మంత్రులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలతో సీఎం, మంత్రులు మమేకమవుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టిందన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే వేలాది ఉద్యోగాలు భర్తీ చేపట్టామన్నారు. ఆయన సమాజంలో సగభాగమైన మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు ఇస్తున్నామన్నారు. రాహుల్ పిలుపు మేరకు రాష్ట్రంలో కులగణన చేస్తున్నామని చెప్పారు. దీనిపై కొందరు రాజకీయ నాయకులు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తనపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, రేటింగ్లు పెంచుకునేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ను వదిలే ప్రసక్తి లేదన్నారు. మరో పార్టీలోకి వెళ్లనని చెప్పారు. త్వరలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటా అన్నారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకే నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారంటూ అనిల్ మండిపడ్డారు. దీనికోసం నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఎందరో గొప్పవాళ్లు జైలుకు వెళ్లారని, తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనంటూ అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. చెప్పండి. పార్టీ మారుతుందని ఎవరు ఏబిఎన్ వాళ్ళు ఏదో రాత్రులు రాశారు. అదే ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు చీకు చింత కూడా లేదు. మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదేదో నేను అనిల్ కుమార్ యాదవ్ ఒకరోజేమో అర్థమైందే, నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ. గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీపై యుఎస్ అభియోగాలు నమోదయ్యాయి. కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వడంతో పాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూస్తున్న గనుడు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వచూపిన మోసగాడని విమర్శించారు. అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికి అవమానమని అరిష్టమన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వచూపించారో, మూసీలో అదానీ వాటా ఎంతో అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మోసగాడికి దగాకోరుగా తెలంగాణలో పెట్టుబడులు, అనుమతులు ఎలా ఇచ్చారంటూ మండిపడ్డారు. తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని, అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలన్నీ బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులతో మీ బడేబాయ్ వాటా ఎంత, మీ అదానీబాయ్ వాటా ఎంత, మీ హైకమాండ్ వాటా ఎంత అంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. ఇప్పుడు అక్కడ ఎన్నికల్లో మరి ఈ పోలీసులు లాంగ్ మార్చ్ ఏంటి అని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. అక్కడ గొడవలు ఏం జరగలేదు, మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు? అసలు మహబూబాబాద్ జిల్లా మానకోటలో ఏం జరుగుతుంది? శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది? ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? ఇది ముమ్మాటికి నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన.